దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చుచున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమాధాన అధిపతి. ప్రియులారా, ప్రభు అయిన యేసు మన సమాధానాధిపతి. ఊహకు అందని శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇటువంటి శాంతి ఈ లోకం ఏమాత్రము ఇవ్వలేదనేది పరమసత్యం. ప్రియులారా, దీనిని ప్రతి ఒక్కరూ తప్పక అంగీకరిస్తారు. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించి ఆయన విధులను అనుసరించి నడుచుకుంటారో వారే ఈ గొప్ప శాంతిని రుచి చూడగలరు. అట్లాంటి వారు దావీదు చెప్పిన రీతిగా, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు అని చెప్తారు. దేవుని బిడ్డలారా, మనము సమాధానాధిపతిని వెంబడించేవారమైతే మనము కూడా పరిచేవారముగా ఉండాలి. ఎందుకంటే సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనములో యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియులారా, దేవుని కుమారులు లేక కుమార్తెలు పోట్లాటల్లోనూ కొండెములు చెప్పువారిగాను వ్యర్థమైన మాటలు మాట్లాడేవారిగాను ఉండకూడదు. ఇవన్నీ అపవాది నుండి వచ్చేవి మాత్రమే కాక ఈ పాపాలు మనకున్న సమాధానాన్నే కాక శాంతిని, ప్రభువుతో ఉండే సాన్నిహిత్యాన్ని కూడా నాశనం చేస్తాయి. దేవుని బిడ్డలారా, మనమంతా సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. గనుక ప్రభువా, నీ శాంతిని పంచేవానిగాను, ఎక్కడ కలహం ఉందో అక్కడ సమాధాన పరుచునట్లును, ఎక్కడ ద్వేషం ఉందో అక్కడ ప్రేమను విత్తునట్లును సహాయం చేయమని మనము దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, మనకు సమాధానమైన మనస్సు ఇవ్వడానికి ప్రభు అయిన యేసుని తల పదునైన ముళ్ళతో గుర్చబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం. ప్రియులారా, యేసు ప్రభు కార్చిన రక్తం మనకు సమాధానం మరియు ఇతరులతో కూడా సమాధానం పొందుటకు మార్గమైంది. మనకు శాంతిని, సమాధానం ఇవ్వడానికి ఆయనకు అత్యుత్తమమైన బల్యార్పణగా చేయబడినందుకు మనము దేవునికి వందనాలు చెల్లించే వారముగా ఉందాం. ప్రభువు మనకు అనుగ్రహించే ఆ శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుందాం. ఆ ఇతరులతో అట్టి సమాధానాన్ని పంచుకుందాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతయు మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి మాకు విడుదలనివ్వండి. నాయన, నీకు స్తోత్రాలు. తండ్రి, సమస్యల్లోనూ అనారోగ్యాలలోనూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదలనివ్వండి, సమాధానమును దయచేయండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి.
వ్యవసాయదారులను ఆశీర్వదించండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. అనుదినము తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ కౌగిటిలో భద్రపరుచుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.